హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఆర్విన్ ఫస్ట్ రోజు అయితే స్కూల్కి అయితే బయలుదేరాడు. చాలా హుషారుగా ఉన్నాడు. స్కూల్కి వెళ్తానని కొత్త డ్రెస్ వేసుకున్నాడు, కొత్త బ్యాగ్ వేసుకొని వాళ్ళ అన్నతో పాటు వెళ్దామని. వాళ్ళ నాన్న స్కూల్కి వెళ్తున్నాను కదా, దారిలోనే ఆర్విన్ కూడా దించేద్దామని తీసుకొని వెళ్తున్నారు. చాలా హ్యాపీగా అయితే ఉన్నాడు. స్కూల్కి వెళ్ళాక ఏం చేస్తాడో చూద్దాం మరి. అది కూడా నాకు కిష్ కూడా పెడుతున్నాడు. స్కూల్కి అయితే వెళ్ళాం. ఫస్ట్ ఆర్విన్ వెళ్ళిపోయాక మేము వెళ్ళాం. చాక్లెట్స్, బిస్కెట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ పంచుతామని చెప్పి లడ్డు తింటున్నాడు. ఫస్ట్ బెంచ్లో కూర్చున్నాడు. అదిగోండి బిస్కెట్స్ చాక్లెట్స్ అయితే పట్టుకొని వెళ్ళాం. ఆర్విన్ కోసం అయితే పెద్ద బ్యాచ్ రెడీగా ఉంది. వాళ్ళందరూ వచ్చారు వాడి స్కూల్కి అని. ఆర్విన్ అయితే అసలు ఏడలేదంటే చాలా హ్యాపీగా ఉన్నాడు క్లాస్లో కూర్చొని. ఫస్ట్ రోజు కదా అని చెప్పి వైట్ టీ షర్ట్ అయితే వేసాను. బిస్కెట్స్, చాక్లెట్స్ అయితే పంచుతున్నాడు. వాడికి కూడా కావాలని అడుగుతాను ఎప్పటి నుంచి. నేనైతే ఇవ్వలేదు. నీ ఫ్రెండ్స్కి అయితే ఇవ్వు, టీచర్స్కి కూడా ఇవ్వు, తర్వాత నువ్వు తినొచ్చని. వాడికి ఎందుకు ఇస్తున్నామో కూడా తెలియదు చాక్లెట్స్, బిస్కెట్స్. ఇవ్వమని చెప్తున్నా, ఇస్తున్నాడు అంతే. అల్లరి ఏం చేయలేదంటే కామ్గానే ఉన్నాడు. ఫస్ట్ రోజు కదా, తర్వాత నుంచి ఎలా ఉంటాడో చూద్దాం. మా క్లాస్ టీచర్ కూడా చాక్లెట్ ఇచ్చాడు. వేరే టీచర్ ఇదిగోండి ఆయమ్మకు కూడా ఇస్తున్నాడు. వాడు బాధ అంతా అందరికి ఇస్తున్నాడు, నాకు మా అమ్మ ఇవ్వట్లేదు, అందుకే ఒక చాక్లెట్ ఇచ్చా. వాడు తిన్నాక మిగతా క్లాస్ టీచర్స్ కోసం చాక్లెట్ ఇద్దామని పెట్టుకున్నారు. ప్రిన్సిపల్స్ రూమ్కి అయితే వెళ్ళాడు. వాడితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్ళారు. చూడండి, వాళ్ళ అక్క అన్నయ్య వాళ్ళు ఇచ్చి వచ్చాడు. అది కూడా చాక్లెట్ బాక్స్ అయితే పట్టుకున్నాడు. నేను బాయ్ చెప్పేసి వెళ్ళిపోదామంటే బాయ్ చెప్పేసాడు. నా మొహం కూడా చూడలేదు. ఫ్రెండ్స్ వాళ్ళు మళ్ళీ వచ్చారు. చిలో, ఇంటికి వెళ్ళిపోదామా, ఉంటావా స్కూల్లోనా? స్కూల్లో ఉంటావా?